హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ది క్లైంబర్స్ అని చెప్పి ఒక చైనీస్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు. లైక్ 1960s ఒక ముగ్గురు మెంబర్స్ వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ అయితే క్లైమ్ చేస్తారు. బట్ వాళ్ళు అక్కడ ఫోటో తీసుకోవడం వాళ్ళ వల్ల కాలేదు. సో దాంతో వాళ్ళకి రావాల్సిన రికగ్నిషన్ అయితే రాదు. ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత లైక్ 1980s ఇంకొక గ్రూప్ అయితే వెళ్తుంది లైక్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేయడానికి. సో ఎందుకు అంటే లైక్ మౌంట్ ఎవరెస్ట్ని ఆ రికార్డ్ కోసం లైక్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది చైనా వాళ్ళు, అండ్ మౌంట్ ఎవరెస్ట్ చైనాది అని చెప్పి ఒక రికగ్నిషన్ కోసం వాళ్ళైతే మళ్ళీ మౌంట్ ఎవరెస్ట్ అయితే క్లైమ్ చేస్తారు. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ లైక్ ఒక మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేయడం లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ మౌంటైన్ని క్లైమ్ చేయడం వాళ్ళకి ఎలాంటి ఒక ఛాలెంజెస్ వస్తుంటాయి. లైక్ మన లెవెల్ పెరిగే కొద్దీ అక్కడ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో వాళ్ళు ఎలాంటి అక్కడ ఉండే క్లైమేట్ కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అని చెప్పి సో ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ వాళ్ళు చూపించిన విధానం కూడా బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ యొక్క రన్ టైం 2 hours 5 minutes ఉంటుంది. దాంతో మనకి కొంచెం రన్ టైం తక్కువ కాబట్టి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ లాగ్ అని అదంతా వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో ఒక లవ్ పోర్షన్ ఉంటుంది. సో ఆ లవ్ పోర్షన్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ అది ప్లస్ పాయింట్ అని చెప్పలేను, బట్ మనందరి ఫేవరెట్ అయిన జాకీ చాన్ గారిది ఈ మూవీలో ఒక కామియో అయితే ఉంటుంది. సో ఆ పోర్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీలో కొన్ని ట్రైనింగ్ పోర్షన్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ పోర్షన్స్ కొంచెము చాలాసేపు చూపించినట్టు నాకైతే అనిపించింది. లైక్ దాని కొంచెం ఈజీగా కొంచెం ఆ ట్రైనింగ్ పోర్షన్స్ అనేది కొంచెం కట్ షాట్ అయితే చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇందా చెప్పండి లైక్ జాకీ చాన్ గారి క్యామియో బాగున్నా సరే బట్ అది అనవసరము. బట్ మనం స్క్రీన్ మీద జాకీ చాన్ని చూసాం కాబట్టి మనకి ఆ క్యామియో అయితే ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.